హలో 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 వినపడుతుందా? చేరి వచ్చిన సహోదర సహోదరులకి ప్రభు నామనందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. వాస్తవంగా ఈ దినం శైలస్ అన్న దేవుని వాక్యం అందించాలి అన్న అవసరాన్ని బట్టి పిట్టమ్మండవలటి చేత మీ మధ్య నిలబడగలిగాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. 10వ వచనం లేదంటే 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగమ్మరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగమ్మరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియగా నేను తింటినెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. మరొక ప్రభుదినం మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీతివంతుడైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదమని మీ లేఖన భాగం చెప్తూ ఉండగా అటు ధన్యత మాకు ఇచ్చారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి మీ లేఖన భాగాలు మేము చదువుకుంటుండగా బలహీనుని జ్ఞాపకం చేసుకొని బలపరచమని, ఈ మాటలు నాయన మాకు అర్థమవులాగన మా జీవితాలకు అన్వయించుకునేలాగన మీకు కృపా సహాయం అనుగ్రహించమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో మరి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఇక్కడ కుటుంబం, ఆదాము అవ్వల కుటుంబం కనపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ ఆదాము అవ్వల కుటుంబంలో ఈ కుటుంబము పతనం అవటానికి లేదంటే ఇబ్బందులు పాలవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇందులో గమనించినట్టయితే ఇక్కడ కొందరు వ్యక్తుల మధ్య సంభాషణ కనపడుతుంది. ఎవరెవరి మధ్య సంభాషణ కనపడుతుందంటే, మొదటి వచనంలో సర్పము స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అనే మాట చూస్తాం. సర్పము స్త్రీతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఆ తర్వాత గమనించినట్టయితే 10వ వచనంలో లేదంటే 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావని నేను ఎక్కడున్నావని అడిగాను. ఆదాము కూడా చెప్పాడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని, భయపడి దాగుకొంటిన నేను అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆదాముతో దేవుడు మాట్లాడిన సందర్భం కనపడుతుంది.
సర్పం అనగా సాతాను అవ్వతో మాట్లాడిన సందర్భం కనపడుతుంది. ప్రియులారా, గమనించినట్టయితే ఆదాము అవ్వలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్లుగా ఎక్కడ ఈ వచనాల్లో మనకి కనపడదు. ఆదాము అవ్వలు ఒకరితో ఒకరు సంభాషించినట్లుగా మనకి అక్కడ కనపడదు. మొదటి లోపం, కుటుంబం విచ్ఛిన్నం అవడానికి మొదటి లోపం ఏంటంటే భార్యాభర్తలు ఒకరి మధ్య ఒకరు స్వేచ్ఛాపూర్వకంగా సంభాషణ లేకపోవటం, మాట్లాడుకోకపోవటం. ఇక్కడ ఆదాము కనపడుతున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. స్త్రీ కనపడుతుంది, సర్పంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అంతేగాని ఆదాము అవ్వ ఇద్దరు మాట్లాడుకున్న సందర్భాన్ని మనం ఇక్కడ గమనించం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే కుటుంబంగా భార్యాభర్తలు ఇరువురు స్వేచ్ఛాపూర్వకంగా ఉన్న విషయాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా ఒకరితో ఒకరు సంభాషించుకోవాలి. అలాగా సంభాషించుకోకపోవటం అనేది కుటుంబంలో ఒక లోటు. ఈ ఆదాము వాళ్ళ కుటుంబం, ఈ కుటుంబంలో మొట్టమొదటి నష్టం జరిగింది 4వ అధ్యాయంలో. ఏమి నష్టం అంటే చిన్న కుమారుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుడిని ఏం చేశాడంటే చంపాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే మొదటి లోపం ఏంటంటే భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరితో ఒకరు సంభాషించుకొని పోవటం. భార్య చెప్పింది భర్త చెప్పింది భార్య వినాలి. ఆ తర్వాత ఏది మంచిదో ఏది చెడ్డదో ఒక నిర్ణయానికి రావాలి. అలాగా ఉన్నప్పుడు కుటుంబం ఖచ్చితంగా కుటుంబ జీవితంలో కొన్ని లోటుపాట్లు తీరతాయి, కొన్ని అపార్థాలు లేకుండా ఉంటాయి, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. చెప్పేది వినాలి అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. నిర్ణయం అనేది తర్వాత, చేయకపోవడం అనేది తర్వాత. సహోదరులు బలహీనంగా ఉంటారు, చెప్పేది వినాలని కోరుకుంటారు. మనం ఫోన్ చూసుకుంటా వాళ్ళు చెప్పేది వింటే సగం వింటాం, సగం వినం. వాళ్ళు బాగా అసహనానికి గురవుతారు. ఒక్కోసారి షుగర్, బీపీలు కూడా వస్తాయి. వాళ్ళని హాస్పిటల్ చుట్టూ తెచ్చుకోవాల్సిన బాధ్యత మనదే అవుతుంది. కాబట్టి ఒకరికొకరు చెప్పుకునే వినాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాము అవ్వలు ఆ పని చేయలే. అవ్వ సర్పంతో మాట్లాడింది, అనగా సాతానుతో మాట్లాడింది. ఆదాము దేవునితో మాట్లాడాడు, బాగానే ఉంది. కానీ ఈ ఇరువురు కూడా మాట్లాడుకున్న సందర్భం ఇందులో మనకి ఎక్కడ కనిపించదు. కొన్ని కుటుంబాలు అట్లానే ఉన్నాయి. కొన్ని కుటుంబాలు తినవసరం లేదులే. ఆదికాండం 27వ అధ్యాయంలో ఇస్సాకు రిబ్కాల కుటుంబం ఉంది. ఇస్సాకేమో పెద్ద కొడుకు అంటే ఇష్టం, ఏశావు అంటే ఇష్టం. రిబ్కాకేమో చిన్న కుమారుడు అంటే ఇష్టం. వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు ఒక్కటి కూడా లేదు. మాట్లాడుకున్న సందర్భాలు లేవు. భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు లేవు. పైగా ఒకరికేమో ఒక కొడుకు అంటే ఇష్టం, ఒకరికేమో ఒక కొడుకు అంటే ఇష్టం. ఇటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో కూడా కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఎక్కడ కనపడవు. అందువలనే ఏశావు ఏమయ్యాడంటే ఏశావు పతనమైపోయాడు ఆత్మీయంగా. ఏశావు సంతతి, ఏశావు కుటుంబాలు పతనమైపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మొదటి కారణం ఏంటంటే సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో సంభాషణ ప్రాముఖ్యమైనది. ఆమె చెప్పేది ఎందులే, ఆయనకు చెప్పేది ఎందులే అనుకోకూడదు. కుటుంబంలో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అనే మాటలు మనం చూస్తాం. తర్వాత మాట గమనించినట్టయితే చూడండి, 4వ వచనంలో లేదంటే మొదటి వచనంలోనే ఒక మాట చూద్దాం. మొదటి వచనంలో ఆ స్త్రీతో లేదంటే మొదటి నుంచి దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో
సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యన చెట్ల ఫలముల గురించి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తిను దినమున వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇదిగో 17వ వచనంలో ఉంటుంది. అయితే మంచి చెడ్డల తెలివిని చొక్కు ఫలములు తినకూడదు, నీవు వాటి తిని దినము నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. సాతాను అడిగాడు, నిజమేనా? దేవుడు చెప్పిన మాట నిజమేనా అంటే అవ్వ ఏమందంటే, నిజమేను, దేవుడు తినకూడదని చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పింది. ఏం మాట? ముట్టకూడదు అని కూడా చెప్పాడా? ఆ మాట దేవుడు చెప్పాల. సరిగా వినకుండా దేవుడు ముట్టకూడదు అని కూడా చెప్పాడు. సాతానికి మంచి అవకాశం దొరికింది. కాబట్టి ఆ సమయంలో ముట్టకూడదని కూడా చెప్పాడంటే, అయితే ముట్టుకొని చూడు అంటే ఏం కాలేదుగా, తిన్నా కూడా ఏం కాదని చెప్పి అలాగా వారు పాపంలో పడటానికి కారణమైనట్లుగా మనం చూస్తాం. సంభాషణ ఉండాలి, కుటుంబంలో సంభాషణ ఉండాలి. తర్వాత చెప్పేది జాగ్రత్తగా వినాలి, సరిగా వినాలి. కుటుంబంలో చెప్పేది సరిగా వినాలి. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు రాశాడు, వినుటకు వేగిరపడండి అన్నాడు. మాట్లాడటానికి నిదానించండి. నిర్ణయం తర్వాత, ముందు వినాలి. ఒకరు చెప్పేది ఒకరు వినాలి. కుటుంబంలో సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యం. పిల్లల బాగోగులు మాట్లాడుకోవాలి. పిల్లల సంగతి, వారి నడవడి ఎలాగుందో మనం ఒక్కోసారి తల్లిదండ్రులుగా మాట్లాడుకోవాలి. ఇటువంటి విషయాలను మాట్లాడుకుంటే, మంచి చెడలు మాట్లాడుకుంటే ఖచ్చితంగా కుటుంబం ఒక క్రమంగా ఉంటుంది. మొదటిది, వీళ్ళ కుటుంబంలో సంభాషణ లేదు. రెండోది, ఆమె దేవుడు చెప్పిన మాట సరిగా వినలేదు. ఒకరు చెప్పిన మాట ఒకరు కూడా సరిగా వినాలి నిర్ణయాల తర్వాత. కాబట్టి ప్రియులారా, సంభాషణ లేదు, సరిగా వినలేదు అనే మాటలు మనం చూస్తాం. తర్వాత 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, లేదా 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. ఆదాము అవ్వలు తప్పు చేశారు, దేవుడు చేయొద్దని పని చేశారు. వారికి ఏమొచ్చిందంటే భయం వచ్చినట్లుగా మనం చూస్తాం. భయపడి దాక్కొంటిని అన్నాడు. కుటుంబంలో భయం అనేది ఉండకూడదు. దేవునికి భయపడ్డారులే, కానీ కుటుంబంలో కూడా కుటుంబం చక్కగా సాగాలంటే భయం అనేది ఉండకూడదు అనే మాటలు మనం చూస్తాం. భర్తతో మాట్లాడాలంటే భార్య భయపడతా ఉంటుంది. కొన్నిసార్లు భార్యతో మాట్లాడాలంటే భర్త ఉంటాయి సందర్భాలు లేకుండా ఉండవుగా, మాట్లాడాలంటే భయపడతా ఉంటారు. అలా కాదు. చక్కగా ధైర్యంగా స్వేచ్ఛగా మాట్లాడగలగాలి. ఈ దేవుడి ఎదుటికి రాకుండా ఆదాము ఏం చేశాడంటే దాక్కున్నట్లుగా మనం చూస్తాం. దాక్కున్నట్లుగా మనం గమనిస్తాం. భయపడుతూ ఉన్నాడు అనే మాట మనం గమనిస్తాం. తర్వాత చూడండి 3వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు సర్పము, మీరు చావరు. దేవుడేమో ఆ పండు తినమని మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అని అంటే, సాతాను ఏమంటున్నాడు? చావరు. అబద్ధానికి చోటు లభించింది. అంతకాలం దేవుడు కాపాడి వారిని సృష్టించి వారితో ప్రతి చల్లపూట మాట్లాడుతూ, మరి దేవుడు వారితో సంభాషిస్తూ కొనసాగుతుండగా దేవుడి మాటను నమ్మలేదు. కానీ అవ్వ ఏం చేసిందంటే సాతాను మాట నమ్మింది.
కుటుంబంలో అబద్ధానికి చోటు లభించింది. ఈ కుటుంబంలో అబద్ధానికి చోటు లభించింది. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిద్దో, ఎప్పుడైతే చిన్న చిన్న చిక్కులు పెట్టే పాపాల వైపు మల్లుతామో ఖచ్చితంగా కుటుంబంలో అబద్ధాలు ప్రవేశిస్తాయి. ఎప్పుడైతే చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి, చిన్న చిన్నవి, పెద్ద పాపాలు లేకపోయినా చిక్కులు పెట్టే పాపాలు ప్రవేశిస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి అంటే ఖచ్చితంగా మన జీవితంలో ప్రార్థన లేనప్పుడు ఖచ్చితంగా ఈ చిక్కులు పెట్టే పాపాలు వస్తాయి. అబద్ధానికి చోటు ఉంటుంది. అబద్ధానికి చోటు ఉంటుంది. అబద్ధానికి చోటు ఎప్పుడైతే ఇస్తామో, అబద్ధాలు ఎప్పుడైతే ఒకరికొకరు చెప్పుకుంటామో ఖచ్చితంగా కుటుంబం పతనం ప్రారంభం అవుతుంది. కుటుంబం పతనం ప్రారంభం అవుతుంది. సాతాను గురించి ప్రభువు చెప్పాడు, వాడు అబద్ధానికి జనకుడు అన్నాడు. వాడు అబద్ధానికి జనకుడు అన్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి ఆశలు నెరవేర్చుకున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను అన్నాడు, కనుక మీరు నమ్మరు అన్నాడు. ప్రభు అన్న మాట ఇది. ప్రభు అన్న ఏమన్నాడు? నేను సత్యాన్నే చెప్తున్నాను అన్నాడు. మీరు తినదినమున నిశ్చయంగా చచ్చెదరని ప్రభువు చెప్తే, సత్యం చెబితే అబద్ధం చెప్పినవాడి మాట నమ్మారు. అబద్ధం చెప్పిన వాడి మాట నమ్మారు. వాడు అబద్ధకుడు అన్నాడు, అబద్ధానికి జనకుడు అన్నాడు. అబద్ధానికి జనకుడు అంటే వాడి ద్వారానే అబద్ధం మొదలైంది. సాతాను లేకపోతే అబద్ధాలు ఉండవంట, సాతాను లేకపోతే మోసాలు ఉండవంట. 1000 ఏళ్ల రాజ్యం ప్రారంభానికి ముందు సాతానుడు బంధించబడతాడు. బంధించబడిన తర్వాత ఇక అబద్ధాలు కానీ మోసాలు కానీ ఏముండవు. 1000 ఏళ్ల రాజ్యం అయ్యేదాకా అబద్ధాలకు కానీ మోసాలకు కానీ తావే ఉండదు. కారణం ఏంటంటే సాతాను లేడు కదా. సాతాను లేడు కాబట్టి ఇక అన్నీ ఆగిపోతాయి. అట్లాగనే అసలు అబద్ధమే వాడితోటి ప్రారంభమైంది అని. కాబట్టి ప్రియులారా, ఈ కుటుంబంలో అబద్ధానికి చోటు లభించింది. సంభాషణ లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు, భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. మాట్లాడుకున్నా సరిగా విన్నట్లుగా కొన్ని విషయాలు ఉన్నాయి. తర్వాత కుటుంబంలో భయం అన్నది. అందువల్ల వీళ్ళ కుటుంబం మరి చిన్నగా పతనమైనట్టుగా మనం చూస్తాం. అపవాదికి అనగా అబద్ధానికి చోటు లభించింది అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఇవి ఉండకూడదు అని మనము వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 3వ అధ్యాయం 12వ వచనంలో, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని వృక్షఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిననెను అన్నాడు. నేను తింటిననెను అనే మాట చూస్తాం. ఆదాముని దేవుడు ఒక మాట అడిగాడు. ఆదాముని పిలిచాడు. 9వ వచనం, ఆదామా ఎక్కడున్నావు అని అంటే, అయ్యా నీ స్వరం వినబడినప్పుడు నేను భయపడి దాక్కున్నాను అన్నాడు. 11వ వచనం, అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అనెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిననెను. పరనింద తన మీద వేసుకోవట్లా ఆదాం, ఆ మీద వేసేసాడు. అయ్యో నువ్వు ఇచ్చిన స్త్రీ వల్లే నేను తినింది అన్నాడు. ఆ నేరం దేవుడి మీదే మోపాడు. నువ్వు ఇచ్చిన స్త్రీ మంచిది కాదు అన్నట్టుగా. నువ్వు ఇచ్చిన స్త్రీ ఉందో చూసావా, ఆ వల్లేనయ్యా నేను తినింది అన్న. అంతకుముందు ఒక పాట పాడాడు చూడండి, 2వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆదాము ఎట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనక నారి అనబడును. ముందేమనంటే, నువ్వు నా ఎముకలో ఎముకవి, నా మాంసములో మాంసానివి, నీవు నేను ఒకటే 24వ వచనంలో ఉంటుంది.
కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొను వారు ఏక శరీరమైందరు. మన ఇద్దరం ఒకే శరీరం, మనమిద్దరమే ఎముకలో ఎముకమే, మాంసములో మాంసానమే అని పాట పాడాడు, చక్కగా పాడాడు. ఇప్పుడేమో ఏమంటున్నాడంటే దేవుడు ప్రశ్నించగానే, అయ్యో నీవిచ్చిన ఆ స్త్రీ అనయ్యా, నీవిచ్చిన స్త్రీ వల్లే నేను తినింది, పరనింద తప్పించుకోవటం. కాబట్టి కుటుంబంలో ఇది ఉండకూడదు, కుటుంబంలోనే కాదు సంఘంలో కూడా ఉండకూడదు, నేను ఒక్కడనే మంచివాడిని, నేను ఒక్కడనే పరిశుద్ధుడిని, అందరూ పరిశుద్ధులు అనే భావన రాకూడదు. నా కుటుంబమే గొప్పది, నా కుటుంబమే పరిశుద్ధమైనది, మిగతా వాళ్ళందరూ పరిశుద్ధులు కాదన్నట్టుగా మాట్లాడకూడదు. అది సాతాను బోధ, అది శరీర సంబంధమైన బోధ. అది నేను అక్కడనే పరిశుద్ధుడిని అనుకోకూడదు. ప్రార్థన చేయడానికి ఇద్దరు వచ్చారు దేవాలయానికి. చూద్దామా? లూకాసు సువార్తలో నేను తెలిసిన మాటలే చెప్తా. 18వ అధ్యాయం 11వ వచనం గమనించినట్టయితే, లూకాసు సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో గమనించినట్టయితే, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారంకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. పరిసయ్యుడు ఏమేం చేస్తున్నాడంటే, దొంగల్లాగా లేడంట, అన్యాయస్తుల్లాగా లేడంట, వ్యభిచారులాగా లేడంట. అంతేందుకు ఈ సుంకర్లాగా కూడా నేను అంటున్నాను. నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నాకు వచ్చిన సంపాదనలో 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. సుంకరి మాత్రం ఆకాశం వైపు కనులెత్తుటికైనా ధైర్యం చాలుగా పాపినైన నన్ను కరుణించమన్నాడు. ఆ మాటే చెప్పాడు. దేవాలయం బయటే ఉన్నాడు, పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. ఆ మాట అనటంతో ప్రియులారా, దేవుడు వాడి పాపాలు క్షమించాడు, నీతిమంతుడిగా మార్చాడు. ఈ పరిసయ్యుడు మాత్రం అట్లానే ఉండిపోయాడు. ఎన్ని ఆధిక్యతలు ఎన్నో చెప్పుకుంటున్నాడు, ఉపవాసం అంటున్నాను, ధనం ఇస్తున్నాను అన్నీ చెప్పుకుంటున్నాడు, కానీ అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఒక సహోదరుని మనం వేలు పెట్టి చూపినప్పుడు వెనక్కి మన వైపు 4 ఏళ్ళు ఉంటాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. భాష అనేది చాలా మధురంగా ఉండాలి ఇక్కడ నిలబడినప్పుడు. ఒకసారి నేను బైబిల్ గ్రంథంలో నెఫీలుల గురించి చెప్తున్నా. నెఫీలులు అంటే వారు బాగా ఎత్తుగా భారీ దేహం కలిగిన వాళ్ళు. ఎట్లా చెప్పాలో అర్థం కాక రౌడీల్లాగా ఉంటారన్న. వెంటనే ఏషియా అన్న పక్కకు పిలిచి, అది సభా మర్యాద కాదయ్యా, ఆ మాట పలకూడదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, భాష అనేది చాలా ప్రాముఖ్యం. ఇది సంఘం బయట అన్ని జనులు వింటా ఉన్నారు. అట్ట మాట్లాడితే కొత్త వాళ్ళు అసలు ఎలా రాగలరు దేవుని సంఘానికి? చాలా మర్యాదగా ఉండాలి. సభా మర్యాద, సమయోచితమైన మాట, ఆరోగ్యకరమైన బోధ ఉండాలి. పరనింద వేయటం సులభమే కానీ మళ్ళా దాన్ని మన మాట వల్ల ఒక సహోదరుడు ఆగిపోతే మళ్ళీ అతన్ని తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి.
మాట్లాడటం ఈజీయే, ఒక సహోదరుడిని మన మాటల ద్వారా గాయపరచడం ఈజీయే, తేలిగ్గానే ఉంటుంది. కానీ మరలా తెచ్చుకోవటం అనేది చాలా కష్టం, తీసుకురావటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే కుటుంబంలో అయినంతే పరనింద వేయకూడదు. సమస్య వచ్చింది ఒకరి మీద వేసుకోకూడదు. నేనైనంతే, నా కుటుంబంలో అయినంతే, ఎవరి కుటుంబంలో అంతే. ఆ సమస్యను భార్యాభర్తలు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. ఆమె ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యో నువ్వు ఇచ్చిన స్త్రీయే నేను తినేటట్టుగా చేసింది అన్నాడు. నువ్వు ఇచ్చిన స్త్రీయే అన్నాడు. వాస్తవంగా అయితే అసలు ఆదామే మొట్టమొదట కల్పించుకోవాల్సిన వాడు. సర్పం ఎప్పుడైతే వచ్చి ఆవతో మాట్లాడుతుందో అప్పుడే కల్పించుకోవలసిన వాడు. కుటుంబంలో సంభాషణ లేదు, కుటుంబంలో సరిగా ఒకరి మాటలు ఒకరు వినటం లేదు, కుటుంబంలో మాట్లాడటం అనేది భయంగా ఉంటుంది, ఒకరికొకరు భయంగా ఉంటుంది, కుటుంబంలో అబద్ధానికి చోటు ఉన్నది. గమనించినట్టయితే కుటుంబంలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం ఉన్నది. అందువల్ల కుటుంబాలు పతనమవుతున్నాయి ప్రియులారా, కుటుంబాలు పతనమవుతూ ఉన్నాయి. కాబట్టి మనం మార్చుకుందాం, కుటుంబాలైనా సంఘాలైనా మార్చుకుందాం, మన యొక్క పరిస్థితిని మార్చుకుందాం. తర్వాత సాతానుడు 3వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్టయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తిగలదయుండును, అది ఆ స్త్రీతో, ఎవరితో? ఆ స్త్రీతో, ఆ పురుషుడితో అనలేదాడు. ఎవరితోటి? ఆ స్త్రీతో. కుటుంబ యజమానుడు ఎవరు అక్కడ? ఆదాము కుటుంబ యజమానుడు. ఆ స్త్రీతో మాట్లాడగానే, నాతోటి కాదు నువ్వు మాట్లాడాల్సింది, నా భర్తతోటి మాట్లాడమని చెప్పాలా. లీడ్ తీసుకోవడం అంటే నాయకత్వం తీసుకుంది. అవ్వ ఏం చేసిందంటే నాయకత్వాన్ని తీసుకున్నది. నాయకత్వం తీసుకోవడం బట్టి అక్కడ కుటుంబం నష్టపోయినట్లుగా మనం చూస్తాం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం గమనించినట్టయితే, మొదట ఆదాము, తర్వాత అవ్వను నిర్మింపబడిది కారా? పడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అబద్ధములో పడెను, అపరాధంలో పడెను అనే మాట. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సహోదరులు, మొదట ఆదాం కుటుంబంలో నాయకుడు లేదా యజమానుడు ఎవరంటే భర్తే. నీ భర్త ప్రభువుని నమ్ముకోకపోయినా యజమానుడు ఆయనే, ప్రభువుని ఎరగిన వాడైనా యజమానుడు ఆయనే. ఒకవేళ దుర్వ్యసనాలకు బానిసై ఇబ్బందుల్లో ఉంటే, అతడు పూర్తిగా దురలవాట్లకు లోనై బానిసైన వాడైతే అప్పుడైనా కొంచెం మంచి మాటలు చెప్పుకొని అవసరమైన సమయంలో అతన్నే చూపించాలి, కానీ స్త్రీ కనపడకూడదు. ఆనాడు అబ్రహాము శారాల దగ్గరికి ప్రభు వచ్చాడు. ఎట్లా కనపడ్డాడు? 3 మనుషుల్లాగా కనపడ్డాడు. 3 మనుషుల్లాగా కనపడితే అబ్రహాం ఏమన్నాడంటే, అయ్యా ఎండజామున వచ్చారు, కొంచెం నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం తెప్పిస్తాను, ఆహారం వండిస్తాను, తినండి అన్నాడు. శారాకు పోయి 3 మానికల మెత్తని పిండితోటి రొట్టెలు చేయమన్నాడు, చేసింది. అలాగనే మాంసమును సిద్ధపరిచింది, పాలను వెన్నను సిద్ధపరిచింది. కానీ వాళ్ళకి ఆమె కనపడలే. అసలు వచ్చిన కాడి నుంచి కూడా ఆమె ఎక్కడా వాళ్ళకి కనపడకపోతే అప్పుడు అడిగారు, నీ భార్య ఏది? శారా ఎక్కడా అన్నప్పుడు గుడారం లోపల ఉంది. మొత్తం సిద్ధపరిచి, మొత్తం పని అంతా చేసి సిద్ధపరిచి వాళ్ళు ఎదుటి పెట్టి ఇప్పుడు ఆమె కనపడకుండా వెనకనుంది. అలాగా స్త్రీ పాత్ర అలాగ ఉండాలి. యజమానుడు భర్తే, కుటుంబ యజమానుడు భర్తే. ఆయనది శిరస్సు స్థానం ఏ కుటుంబంలో అయితే స్త్రీ తీసుకుంటుందో ఖచ్చితంగా కుటుంబం డౌన్ఫాల్లో ఉంటుంది, కొద్దిగా డౌన్ అవుతూ ఉంటుంది.
కాబట్టి ప్రియులారా, ఆమె భర్త స్థానాన్ని తీసుకున్నది. భర్త స్థానాన్ని తీసుకోవడం బట్టి ఆ కుటుంబం పతనమైనట్టుగా మనం చూస్తాం. ఆదికాండం 16వ అధ్యాయంలో ఈ మాటను బట్టి ఒక మాట చదువుకున్నట్టయితే 2వ వచనం చూడండి. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లల కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి ఒకవేళ ఆమె వలన కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రాహాము శారాయి మాట వినెను అనే మాట చూస్తాం. శారాయి మాట వినెను. శారా ఐగుప్తుకి వెళ్ళారు. అబ్రహాము శారాలు ఐగుప్తుకి వెళ్ళారు. వస్తా ఒక ఆమెను తీసుకొచ్చుకున్నారు, దాసిని, హాగర్ని తీసుకొచ్చారు. అయితే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, దేవుని వాగ్దానాన్ని మర్చిపోయింది. అబ్రహామా, నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను, నీ సంతానాన్ని సముద్రంలోని ఇసుకరేణుల్లాగా చేస్తాను అని చెప్పిన వాగ్దానం మర్చిపోయారు. మర్చిపోయి శారా ఏమంటుందంటే, ఇదిగో నా దాసిని నీకు ఇస్తున్నా, పిల్లలను గను. పిల్లలు కనమనగానే వెంటనే విన్నాడా లేదా? ఆడన్నమాట చెప్పండి. అబ్రహాము మరి శారాయి మాట వినెను అన్నాడు. శారాయి మాట వినెను. 21వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, లేదంటే 10వ వచనం. శారా చూసి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో మెనను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలుగజేసింది. పెళ్లి చేసుకోమనగా వెంటనే అన్నాడు, చేసుకోమనగా అన్నాడు. పంపించమంటే మాత్రం కొంచెం బాధగా ఉంది అబ్రహాముకి. అక్కడ చెప్పేది ఏంటంటే, నేను శారాయి లీడ్ తీసుకుంది, నాయకత్వం తీసుకుంది. పిల్లలు కలగాలంటే నేను చెప్పే ఆలోచన ప్రకారం మనకు సంతానం ఉంటుంది, మనకు వారసులు ఉంటారు, ఇంత ఆస్తి ఏమైపోవాలా, ఈ ఆస్తికి వారసులు దక్కుతారు అని శారాయి చేసిన పని వల్ల ఈనాటికి కూడా ఆ అబ్రహాం ఆ యొక్క శారా సంతానం హాగర్ సంతానం కొట్టుకుంటా ఉన్నారు. నిన్ననే ఇరాన్ దేశం మీద 900 బాంబులు వేశారు. అమెరికా ఇస్రాయిల్ దేశస్తులేమో శారా సంతానం, వీళ్ళేమో హాగర్ సంతానం. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది యుద్ధం వాళ్ళకి. ఎప్పుడు దాకా జరిగిద్దంటే ప్రభు వచ్చేదాకా జరుగుతూనే ఉంటుంది. ఒక చారిత్రకమైన తప్పిదం. ఒక స్త్రీ నాయకత్వాన్ని తీసుకొని ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల భర్త కూడా లోబడటం వల్ల ఒక చారిత్రకమైన తప్పిదం అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. ఆనాడు అవ్వ చేసిన పని కూడా అదే. తన భర్తను వెంటనే పిలవాల్సింది, ఆమె పిలవకుండా ఆమె సంభాషణ ప్రారంభించింది. కాబట్టి ప్రియులారా, సాతానుకు తెలుసు ఈ కుటుంబాన్ని ఎలాగ పతనం చేయాలో సాతానుకు తెలుసు. బలహీనల ద్వారా ప్రవేశిస్తాడు. యోబు కుటుంబంలో అంతే. సర్వం కోల్పోయినా కూడా యోబు తనలో ఉన్న యథార్థతను కానీ భక్తిని కానీ విడవలేదు. ఆ సమయంలో యోబు భార్య ద్వారా ప్రవేశించాడు. ఏమందంటే ఇంకనూ యథార్థతను వదలవా నీవు, ఇంకా ఏం మిగిలింది కాబట్టి ఆ దేవుణ్ణి దూషించి తిట్టి నువ్వు చచ్చిపో అన్నాడు. అప్పుడు మూర్ఖురాల్లాగా మాట్లాడబాక, మూర్ఖులు ఎట్లాగా మాట్లాడేది, దేవుని వల్ల మేలేనా, కీడు అనుభవించదాగదా, నోటి మాటతో కూడా పాపం చేయలేదంట యోబు. అందువలన యోబు కుటుంబం మళ్ళా రెండంతలుగా ఆశీర్వదించబడినట్టుగా చూస్తాం. కాబట్టి ప్రియులారా, కుటుంబంలో ఈ అధ్యాయంలో ఉన్న సంగతులను బట్టి నేను క్లుప్తంగా ధ్యానం చేశాను. ఎక్కువ సమయం ధ్యానం చేయలేదు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంభాషణ ఉండాలి, మంచి చెడ్లు మాట్లాడుకోవాలి, ఒకరు చెప్పేది ఒకరు సరిగా వినాలి. కుటుంబంలో భయం కాదు ఉండాల్సింది, ప్రేమ ఉండాలి, స్వేచ్ఛ వాతావరణం ఉండాలి. కుటుంబాల్లో అబద్ధానికి చోటు ఉండకూడదు. కుటుంబంలో ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోకూడదు.
సమస్య వచ్చినప్పుడు ఇద్దరు బాధ్యత వహించి దాని పరిష్కారానికి ఆలోచించాలి. కుటుంబంలో భర్త ఉండగా భార్య ఎప్పుడు కూడా నాయకత్వాన్ని తీసుకోకూడదు. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చివరిగా ఒక మాట చూపించి ముగిస్తా. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం గమనించినట్టు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదయుండును. అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటూ ప్రవేశించింది. నిజమా అంటే అనుమానం పెట్టి, సాతాను అనుమానం పెడతాడు. కుటుంబాల్లో అనుమానానికి కూడా తావు ఉండకూడదు. ఒకరి మీద ఒకరికి అనుమానం. ఒక ఆయన అన్నాడు, ఆకాశమంత ప్రేమ ఉన్నా అనువంత అనుమానం ఉంటే ఆ అనుమానం ఆ ప్రేమనంతా హరించి వేస్తుంది. ఏం చేస్తుంది? హరించి వేస్తుంది. ఆకాశమంత ప్రేమ ఉన్నా అనువంత అనుమానం కుటుంబంలో చోటు చేసుకుంటే ఆ కుటుంబం అంత పతనమే. ఒక ఆయన ఆఫీస్కి పోతున్నాడు, కుటుంబం చక్కగా కొనసాగుతూ ఉంది. పక్కింటి ఆమె ఒకరోజు ఆయన పోయేటప్పుడు అంది, అయ్యా నువ్వు పోయినాక ఏందో మాట్లాడుతూ ఉంది, ఆమె ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని అనుమానం పెట్టి పని అంతా చేసుకొని భర్తను పంపించినాక పుట్టింటి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటుంది. పుట్టింటి వాళ్ళతోటి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే పక్కింటి ఆమె ఏం చేసింది, ఇది నిజమా అన్నట్టు సాతాను ఎలాగ ప్రవేశించాడో అలాగా నువ్వు వెళ్ళి నాకు ఎవరితో గంటల తరబడి మాట్లాడుతుంటుందయ్యా. ఆయనకి ఆడకు పోయిన కంచి అనుమానం. ఇక ఎవరితో మాట్లాడుతుండొచ్చు, ఎవరై ఉండొచ్చు, ఎందుకు మాట్లాడుతుండొచ్చు. ఇలాగా కుటుంబంలో అనుమానాలకు తావు ఉంటుంది. అటువంటి వాటికి అనుమానం అన్నప్పుడు ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాలి, అంతే. అనుమానాలు తీర్చుకోవాలి, అంతేగాని అనుమానం పెట్టుకొని మనము కుటుంబాలను పతనం చేసుకోకూడదు, ఇబ్బంది పెట్టుకోకూడదు. ఒక సంఘ పెద్ద, ఒక ఉపాధ్యాయుడు, నేను ఒకసారి చెప్పాలి, ఒక ఉపాధ్యాయుడు ఆయన రోజు స్కూల్కి పోయేస్తూ ఉంటాడు. ఆయన మీద ఒక వదంతి వచ్చింది. ఏమొచ్చిందంటే సిగరెట్ తాగుతున్నాడు అనే వదంతి వచ్చింది. సంఘ పెద్ద అయ్యండి సిగరెట్ తాగుతున్నాడు అనే వదంతి వచ్చింది. మంచివాడే, భక్తి కలిగిన వాడు. ఒక ఆయన లేచి ఆయన మీద వాక్యం కూడా చెప్పాడు. ఆయనకు అనుమానం వచ్చి, ఇక అందరు చెప్పుకున్నారు కానీ ఈయన దాకా తీసుకురాలా. ఏంది ఇలాగా ఉన్నారు ఏదంటే ఒక అతను చెప్పాడు, ఒక సహోదరి చెప్పాడు, నువ్వు సిగరెట్ తాగుతున్నావని అందరు చెప్పుకుంటున్నారు అని అంటే వాళ్ళందరినీ తీసుకొని బడి కాడికి వెళ్ళాడు. బడి ముందర కొట్టు ఉంది. ఆ కొట్టులో ప్రతిరోజు ₹1 ఇచ్చి చాక్ పీసు కొనుక్కుంటాడు. ఏంటిది? చాక్ పీస్ అటు చేతితో పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? సిగరెట్ కొనుక్కున్నాడు అనుకుంటున్నారు. ఏం కొనుక్కున్నారు? సిగరెట్ కొనుక్కున్నాడని. అది నిర్ధారణ చేసుకోకుండానే ఆ సహోదరుడి మీద నింద వేసి సంఘంలో ఆయన మీద వాక్యం చెప్పి గందరగోళం చేశారు. ఒక భక్తిపరుణ్ణి, ఒక మంచి విశ్వాసిని ఆ విధంగా నిందల పాలు. అనుమానం అంటే కూర్చొని నివృత్తి చేసుకోవాలా, మాట్లాడాలా. సహోదరుడు ఎవరైనా తప్పిదం చేసినా భక్తి కలిగిన వారు, పెద్దవారు వారిని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. అది పద్ధతి, అది క్రమం. అంతేగాని అనుమానం నీ లోపలే నువ్వు పెంచుకొని సంఘంలో లేదా కుటుంబాల్లో పెంచుకుంటే ఆ కుటుంబాలు పతనం అవుతాయి. కాబట్టి ప్రియులారా, వీటన్నిటిని బట్టి మనము కుటుంబాలను జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కుటుంబాలు బాగుంటే, కుటుంబాలు చక్కగా ఉంటే సంఘం బాగుంటుంది. కాబట్టి కుటుంబాల్లో సంభాషణ ఉండాలి. ఒకరికొకరు సంభాషణ విడమర్చి మాట్లాడుకోవాలి, సరిగా వినాలి. ఒకరంటే ఒకరు భయం కాదు, ఒకరంటే ఒకరు ప్రేమ ఉండాలి. భయంతో కాదు, అబద్ధానికి చోటు ఉండకూడదు, ఒకరి మీద ఒకరు నింద వేసుకోకూడదు. కుటుంబంలో ఖచ్చితంగా పురుషుడే యజమానుడిగా ఉండాలి. అది లేని సందర్భంలో, ఒకవేళ భర్త లేని సందర్భంలో భార్య లీడ్ తీసుకోవచ్చు, అంతేగాని భర్త ఉన్నప్పుడు భార్య తీసుకోకూడదు. కుటుంబంలో అనుమానాలకి తావు ఉండకూడదు. చివరిగా ఒక్క మాట చూపించి ముగిస్తా. FC 3:14 ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో
ఊరికి ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో నివసించినట్లుగాను మహిమైశ్వరం చెప్పున మీకు దయచేయవలననియు సంపూర్ణత యందు పూర్ణులగునట్టుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అన్నాడు. పరలోకమందును భూమి మీదను ఆ కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయంట? పరలోకమందును భూమి మీదను. నీ కుటుంబం అంతా పరలోకంలో ఉందా? ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో అప్పుడే పరలోకమందు కూర్చుండబెట్టబడ్డావని ఇదిగో ఇక్కడనే 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేవి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావో అప్పుడే పరలోకంలో కూర్చుండబెట్టబడ్డావు. నీ కుటుంబం అంతా కూర్చుండబెట్టబడ్డారా? పరలోకంలో స్థానం ఉందా? ఇంకా భూమి మీద ఉండారా? జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థించండి. కుటుంబాల్లో రక్షణ పొందిన వారు ఉన్నారు, వారి కొరకు భారంగా ప్రార్థన చేయండి. దేవునికి అయిష్టమైన విడిచిపెట్టండి. ప్రభువు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన దగ్గర క్షమాపణ పొందుదాం, అడుగుదాం, కుటుంబాలను చక్కగా చేసుకుందాం, సంఘంలో మరి చక్కగా కొనసాగుదాం. ఇక్కడ అన్నాడు క్రీస్తు ప్రేమను అన్నాడు. క్రీస్తు ప్రేమను అన్నాడు. ప్రేమ ఒకరి పట్ల ఒకరి ప్రేమయందు వేరుపారి అన్నాడు. సమస్త పరిశుద్ధులతో కూడా స్థిరపడి అన్నాడు. కుటుంబాల్లో ప్రేమ ఉండాలి. అనుమానాలకు, భయాలకు, అనవసరమైన వాటికి తావుండకూడదని గుర్తు చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని సరే ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గానపరుస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం వేళ నాయన మీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు మీ మాటలు ధ్యానం చేసుకోవడానికి మీరు కృప చూపారు. మా కుటుంబాలు మేము సరి చేసుకోవడానికి అవసరమైన మాటలు మీ లేఖనాల్లో మీరు రాసి ఉంచారు. చెప్పిన నేనైతేనేమి, విన్నవారైతేనేమి మా కుటుంబాలను మేము సరి చేసుకొని దయగల దేవా భక్తి జీవితంలో ముందుకు సాగిపోయే వారం ఉండటకు, కుటుంబాల్లో నాయన స్వేచ్ఛ వాతావరణం, ప్రేమ, ఆత్మీయత, సంతోషం, సమాధానాలు మేము ఉండేట్టు చూసుకోవడానికి మీ సహాయం అనుగ్రహించండి, కృప చూపండి. మా యొక్క లోపాలు మేము సరి చేసుకొని కుటుంబంలో, సంఘంలో చక్కగా సాగిపోయే వారంగా ఉండటకు మీ కృపా సహాయం అనుగ్రహించమని మీకే మహిమ, కీర్తి, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున, ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.